మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సిపిఐ వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్రలో తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేటర్లకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తోందని మరియు నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ధరల పెరుగుదలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. రైతుల మద్దతు ధరను విస్మరిస్తూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికే ఆగస్టు 6 నుండి దేశవ్యాప్త పాదయాత్రలు చేపడుతున్నామని, వీటిని ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ దేశంలో గత 12 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం అధికారం కోసం, కుర్చీ కోసం పాకులాడుతూ ఉన్నారు తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాలుగా ధరలకు అదుపు లేకుండా పోయింది. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ధరలను ఈ పాలకులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ దేశం లోపల ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం లేదు. మోడీ గారు 2014లో సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు కల్పించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మాటను 12 సంవత్సరాల తర్వాత చూస్తే మరి ఉద్యోగ కల్పన కాదు కదా, ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో దాపురించింది. విద్య ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళకే విద్య దొరుకుతూ ఉన్నది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. లక్షలు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకే విద్య అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దేశంలో దాపురమైంది. మరోవైపున రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఈరోజు పెట్టుబడి పెరిగిపోయింది. రైతులు అప్పుల ఊబిలో ఉన్నారు. రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి మరి ఈ దేశం లోపల లేదు. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి మరి సంవత్సర కాలం పాటు ఈ దేశం లోపల రైతులు పోరాటం చేస్తే ఇంతవరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. వ్యవసాయ కార్మికులు మరి ఈ దేశం లోపల నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 12 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం తీసుకురాలేదు. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. తారీఖు నుండి పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. 14 వరకు ఈ పాదయాత్రలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 1 తారీఖు నాడు రామ్లీలా మైదానం ఢిల్లీలో పెద్ద ఎత్తున మరి ఒక ధర్నాతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. వేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటూ పోతా అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలతో చైతన్యపరచాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు టోటల్గా ఆదరించాలని చెప్పి మీరు